సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే పథకం కింద 654 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగినది. యూత్ అండ్ స్పోర్ట్స్ రంగానికి సంబంధించినటువంటి విషయంలో 438 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది. సాగునీటి ప్రాజెక్టులు ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయంలో మనకు 9,906 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇరిగేషన్కి సంబంధించింది. అన్నదాత సుఖీభవ, ఏదైతే మనకు ఫార్మర్స్ ఉన్నారో ఫార్మర్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి విషయంలో 6,600 కోట్ల రూపాయలను 2026-27 బడ్జెట్లో భాగంగా మనకు ఇక్కడ కేటాయించడం జరిగినది. పోలవరం ప్రాజెక్టు, ఏదైతే మనకు జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్ట్ కోసం 6,105 కోట్ల రూపాయలను మనం ఈ బడ్జెట్లో కేటాయింపుగా చూడాలి. నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకానికి 1,927 కోట్ల రూపాయలను ఈ యొక్క పథకానికి కేటాయించడం జరిగింది. ఇక్కడ మత్స్యకారుల యొక్క సేవల కోసం, ఏదైతే మత్స్యకారులు ఉంటారో కోస్టల్ ఏరియాలో వారి యొక్క సేవలలో భాగంగా వారికి 260 కోట్ల రూపాయలను మనం ఈ బడ్జెట్లో భాగంగా కేటాయించడం జరిగింది. ధరల స్థిరీకరణ నిధి, విపరీతంగా ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ ధరలను పెరగకుండా ఉండడం కోసం, దానిని స్థిరీకరించడం కోసం ధరల స్థిరీకరణ నిధి అనేటువంటి ఒక పథకాన్ని ఏర్పాటు చేసి దానికి 500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది. నెక్స్ట్ పంటల బీమా, ఏదైతే మనకు తుఫానులు, విపరీతమైనటువంటి వర్షాలు, ఇక్కడ న్యాచురల్ కలామిటీస్ నుంచి కాపాడడం కోసం పంటల బీమా అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పంటల బీమా పథకానికి 250 కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్లో భాగంగా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పిఎం కృషి సించాయి యోజన, ఏదైతే ఈ కృషి సించాయి యోజన అనే పథకం ఉందో ఈ పథకానికి 190 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది.